పై జగన్ ప్రభుత్వం దండయాత్ర, పోలీసు రెవెన్యూ అధికారులు పంపి రాజధాని ఫైల్స్ ప్రదర్శన నిలిపివేత, పలు చోట్ల నిరసనలకు దిగిన ప్రేక్షకులు. ఒక్కసారి ఇది కూడా ఎంత మోసపూరితమో చూడండి. కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, ఆ ఉత్తర్వులు అమలు చేయమని పోలీసులు వెళ్తే అది తప్పట, అది దండయాత్రట. వీళ్ళు నిజాయితీతో ఉన్నారా, బాధ్యతతో ఉన్నారా? మరి వీళ్ళని గురించి ఏమనాలన్నది ఇక జనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే రోజు రోజుకి దిగజారిపోవడం కూడా పతాక స్థాయికి చేరిపోయినటువంటి ప్రమాదం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సమాజాన్ని నాశనం చేసేయాలన్నటువంటి కుట్రతో ఉన్నటువంటి వ్యవహారం ఎంతవరకు రైట్ అన్నది చూడాల్సి ఉంది. ఇకపోతే కోర్సు అంతర్జాతీయం, సర్టిఫికెట్లు రాష్ట్ర వర్సిటీలవి. కోర్సులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలవట, సర్టిఫికెట్లు మాత్రం ఏపీలో విశ్వవిద్యాలయాలు ఇస్తాయట. దేశంలో ఎక్కడా లేని వింతలా కనిపిస్తుందా? ఎన్నికల ముందు ప్రచారం కోసం జగన్ ప్రభుత్వం చెప్తున్న ఎడెక్స్ కోర్సుల పరిస్థితి. విద్యార్థి కావాలనుకుంటే ఆ సంస్థ సర్టిఫికేషన్ కోసం పరీక్ష రాసుకోవచ్చని ఉన్నత విద్యాశాఖ చెప్తుంది. ఎడెక్స్ కోర్సులను పాఠ్య ప్రణాళికలో భాగం చేసి ఆయా వర్సిటీలకు కోర్సుల ఎంపిక బాధ్యతలు అప్పగిస్తున్నారు. వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సులను విద్యార్థులు నేర్చుకోవాలి. ఈ లెక్కను చూస్తే ప్రభుత్వం చెప్తున్న ప్రతి విద్యార్థికి 1800 కోర్సులు అందుబాటులో ఉండవు. ప్రభుత్వం గొప్పగా చెప్పే అంతర్జాతీయ కోర్సు చదివిన విద్యార్థికి స్థానిక విశ్వవిద్యాలయాలు సర్టిఫికేట్ ఇస్తే విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయా? రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు ఇంజనీరింగ్ కళాశాలలు నిర్వహిస్తున్నాయి. ఎడెక్స్ సంస్థ ద్వారా ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందించేది గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అకాడమిక్స్లో భాగంగా చదువుతున్నందున వర్సిటీలే సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆదేశిస్తుంది. ఎడెక్స్ కోర్సులను సీఎం జగన్ శుక్రవారం ప్రారంభించబోతున్నారు. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే సామెత ఉంది చూడండి, అదే. విదేశాలకు వెళ్ళి చదవాలి. మనం ఎంతమంది చదవగలుగుతారు? విదేశాల్లో చదవాలంటే ఎడెక్స్ కోర్సెస్ సర్టిఫికేషన్ అన్నటువంటిది కంపల్సరీ. ఇక్కడ అయ్యాక మళ్ళీ దానికోసం ప్రత్యేక ప్రిపరేషన్ కాకుండా డిగ్రీలు చదువుతుండగానే ఆ కోర్సు ఉండేందుకు గాను ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. ఇదే చంద్రబాబు గారు చేసుకుంటే విజనరీ అయి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి దాన్ని విఫల ప్రయత్నం కిందన పేర్కొంటున్నటువంటి పరిస్థితి. రాష్ట్రానికి జరిగే ప్రతి మంచిని